భాగవతం. నేను అప్పుడు చదవలేదండి. ఇప్పుడు వినికిడి విద్య జీవనోపాధికి ఏముందండి? ఇంటికి పోతే ఎవరన్నా రమ్మంటే ₹10 పనిలోకి వెళ్ళిపోవడం, లేదంటే లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు కదా అన్నా, భగవంతుడు కదా అన్న, ఇలాంటి పాటలు, ఇలాంటి కీర్తనలు, ఇలాంటి ఈ లయలు, తాళాలు, శృతులు, గిట్లు మాకు తెలియవు. మా దేవుడు కదా అన్నాం కానీ మాకు ఇంకా ఆ పని మాకు వద్దని చూసి బ్యాండ్ వేసి పోతుంటారు. రమణ గోవిందో హరి లేదండి, జీవనోపాధి లేదు. ఇంకా నా వరకు దీంతో బాధాకరమైన విషయం. ఇప్పుడు వచ్చిన చదువు పాఠ పుస్తకాలు నేను చదివిన 3వ క్లాస్ లో అయితే రామదాస్ గురించి, రాముడి గురించి చరిత్ర అంతా ఉండేది. అవును. ఇప్పుడు అవన్నీ అప్పుడు పాటలు ఉండేది. ఓ మాస్టర్ గారు పాఠం చెప్పాడంటే ఆ పాటలు పట్టుకొని దసరా తంగిడి పూలతో బాణాలు వేస్తాడు. ఇప్పుడు ఆ పాటలు ఉన్నాయి స్కూల్లో పిల్లలకి. ఇదే అందరం ఆదరణ చేసుకోవడం, ఆ జీతాలు వాళ్ళ కాలక్షేపణాలు చేసుకోవడం. అంతేగాని దసరాకి వస్తావని విసవిసలో పడకు, చేతిలో లేవనక ఇవ్వలేమనకు, పావలా బేడ అయితే పట్టేది లేదు, ₹10 అయితే అంటేది లేదు, 30 అయితే ముట్టేది లేదు, ₹20 అయితే మేము పుచ్చుకుంటాం. అలాగే నా పుచ్చుకోవడం కూడా మొత్తం జీతం అంతా జైలు ఇచ్చేసుకోవడం, వెళ్ళిపోయి పాటల్లో వెళ్ళిపోయి అని పంపించేస్తాను తీసుకుని. ఇది పురాతన పాటలు అయ్యి, ఆ పురాతన చదివేది. ఊపు కావాలి కానీ మరి ఊపు కావాలంటే అందులో బూతులు కావాలా వచ్చింది చూదా, ఆ బూతులు కలిస్తే దీనికి గెలిపే ఉంది. ఏం బాబు ఇప్పుడు అంతే మొత్తం తల్లిడిది అందమైంది ముందు అంటే అందరూ వచ్చేస్తుంటారు. ఏమి లేదు, రామకృష్ణ అంటే వెళ్ళిపోమంటారు. రాఘవ దశరథ రామం సకల విద్యలు కాలంలో మీకు అవకాశం అవసరం ఉంటుంది. ఇది హరిదాస్ గారు. అయ్యా, మీ పేరండి? నా పేరు మాడా అప్పలకొండండి. మీరు కసింకోటలోనే ఉంటారా లేకపోతే? సొంతూరు కొండకర్లండి. నేను 82లో మొదలెస్తాను. ఎన్టీ రామారావు గారు కొత్తగా రాజకీయం చేయడం, నేను హరిదాస్ సో అప్పటి నుంచి మీరు చేస్తున్నారు. మీ పూర్వీకులు ఏమన్నా చేశారా ఇలా? మా తండ్రులు చేశారు. మీ తండ్రులు చేశారు. అచ్చా. మా అమ్మ మా నాన్నలో వీధి పాటలు కూడా పాడేవారండి. రామాయణం, రామదాస్ చరిత్ర, సుందరాకాండ, లవకుశ ఇటువంటి పాటలు అలా ఈ పాడుతూ పాడుతున్నా వెనకాల మప్పి మా నాన్నగారు నన్ను ఈ టైంలో తీసుకొచ్చారండి. చదువుకున్నారు మీరు బాగా? నేను అప్పుడు చదవలేదండి. ఇప్పుడు వినికిడి విద్య మా తల్లిదండ్రులు కట్టేవాళ్ళు, మా తండ్రులు. వాళ్ళ కాడి నుంచి నాకు కొద్దిగా చిన్న సారం అబ్బింది. అయ్యా, గొల్లరాష్ట్రం, బాణాష్ట్రం, చించినాటకం, తెలకడ, పౌరాణ నాటకాలే అంతా. ఇది తప్పించి ఇంకేమైనా జీవనోపాధికి మీరు ఏమైనా చేస్తుంటారా? మరి చెప్పి ఇంకా ఇది తప్ప ఇంకా జీవనోపాధికి ఏముందండి? ఇంటికి పోతే ఎవరన్నా రమ్మంటే ₹10 పనిలోకి వెళ్ళిపోవడం, లేదంటే లేదు. అయ్యో, మరికంతే. మరి ఇది ఎక్కడ సరిపోతుందండి మీకు జీవనోపాధికి? మరి భగవంతుగా ఉండడం, భగవంతుని పట్టుకుని నమ్మడమే తప్ప. మీ పిల్లలకి ఏమన్నా ఈ విద్యను అభ్యసించారు వాళ్ళు? అభ్యయనకి నాన్న నువ్వు నమ్ముకున్న దేవుడు కదా అన్నా, భగవంతుడు కదా అన్న, ఇలాంటి పాటలు, ఇలాంటి కీర్తనలు, ఇలాంటి ఈ లయలు, తాళాలు, శృతులు, గిట్లు మాకు తెలియవు. మా దేవుడు కదా అన్నాం కానీ మాకు ఇంకా ఆ పని మాకు వద్దని చూసి బ్యాండ్ వేసి పోతుంటారు. బ్యాండ్కి వెళ్ళిపోతాం. ఇంకైతే మీతో పాటు హరిదాసు మొత్తం అయిపోయినట్టే. మా కోసం ఏమైనా పాట కానీ ఏమైనా పాడతారా? పాడతాను. ఒకటి పాడించండి. నాకు వచ్చిన పాట పాడతాను. రామదాస్ చరిత్రలోది. మన బ్రాహ్మణి చెప్పావే అద్రిజావిను తోడు భద్రాగిరి చూడు, నిద్ర మేల్కొనే వేళ నెల తీరో బోధించి మన బ్రాహ్మణి చెప్పావే, సీతమ్మ తల్లి నన బ్రాహ్మణి చెప్పాలి, పక్కాను చేరి నన బ్రాహ్మణి చెప్పాలి. రమణ గోవిందో హరి. చాలా బాగా పాడారు, చాలా చక్కగా పాడారు. అలాగే మీ వీణ, ఇవి చిడతలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా రిథం లో రావటం మాత్రం బాగుంది. మీకు అన్ని కూడా మీకు మీ తల్లిదండ్రుల ద్వారా. ఈ యాక్చువల్ గా హరిదాసు అంటే ఏమిటి? ఈ విధంగా ఉండాలి. హరిదాస్ అంటే శ్రీహరి మా పెద్దలు చెప్పిన సామెత అండి. పాండవులు 14 ఏళ్ళు కర్ణుడికి, దుర్యోధనుడికి రాజ్యం చెప్పేసి అరణ్యవాసం పెట్టారు కదా. అప్పుడులోని శ్రీకృష్ణ భగవాను పడి పెడుతుంటారు ద్రౌపది, అన్నయ్య నా భర్తలు చూస్తే 5 మాకు చూస్తే పండించిన భూమి లేదు, ఉంటా నాకు వెళ్ళలేదు, మమ్మల్ని అరణ్యవాసం పంపించేస్తాను, నా భర్తలో ఇంటిని బతకాలని చెప్పేసి ఏడుతున్నట్టు.
ఏడిస్తే అప్పుడు సూర్య భగవాన్ ప్రార్థించి శ్రీకృష్ణ భగవానుడు ఒక అక్షయ పాత్ర దాని తారగా ఇచ్చారండి. దాని సూర్య భగవానుడు ఒక వరం ఇచ్చారండి. దాన్ని తీస్తుంటే ఓరాలు తప్పగానే ఎండిపోయిన గీలు లేదండి. దాంతో జీవనోపాధి చేశారంట. ఆ హరిదాస్కి ఇచ్చేది ఆ పాత్ర. ఆ నామం మాకు వచ్చింది కాబట్టి మాకు అప్పు చెప్పారు ఇప్పుడు ఆ పాత్ర. ఆ నామం వేసిన పాత్ర అందుకే హరిదాస్ అంటారు. అక్షయ పాత్ర అక్కడి నుంచి వచ్చిందంట. అక్షయ పాత్ర అక్కడ నుంచి పెట్టుకుంటేనే మిమ్మల్ని హరిదాస్ అంటారు. కాకపోతే ఖాళీగా పాత్రలో కూడా అడుకున్నాడు అంటారు. హరిదాసు మీ నెక్స్ట్ తరాల వారికి అందించాలి అంటే అయితే ఉంది కానీ ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేదు. అది వాళ్ళు అలా ప్రోత్సహించాలంటే మీలాంటి పెద్దలు నా గవర్నమెంట్ వారు పట్టించుకొని వాళ్ళకు గురువుని రప్పించి మట్టి గురువుని వీళ్ళు పోషకాలు చేస్తూ ఆ విద్య నేర్పించిన ఇలా ఉంటుంది కొన్నాళ్ళకి అభివృద్ధి అవుతుంది. అంటే పౌరహోత్సవం ఎలాగా మన పూజలు ఎలా చేస్తుంటారో అలాగే హరిదాసత్వం కూడా గవర్నమెంట్ వాళ్ళు కానీ కొంతమంది పెద్దలు డెఫినెట్లీ అది అనుకోండి. ఇదిలాగా ఈ పాటలాగా అని 3 లై కలిపి ఒకదాంట్లో మా నాకు గురువు ఉంటాడు. నేర్చుకుంటే పిల్లలు వస్తారు. ఆ రకంగా పోషకాలు జరిపించే వాళ్ళు లేరు. అందుకే ముందు రాలేదు. కానీ మీకు అది ఒక్కటే కాకుండా మీరు ఉద్యోగం లేకుండా ఇలాగే చేస్తుంటే చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్ గా మా అబ్బాయి డిగ్రీ చేశారండి. ఆ బ్యాండర్స్ బాగుండరు. సామాన్ పదం చేరే నాన్నంటే నాన్న నా వాళ్ళు కాదు, నీలా నేను పాడలేను, నీలా నేను చేయలేను, నీలా కూర్చొని లేగాలంటే దేశం తిరగాలంటే నా వాళ్ళు కాదు, నా షూట్ పెట్టుకుని దానికి పోతాను కానీ ఇవన్నీ చేయను ఏం చెప్తాను. అవునవును. ఆ రకంగా కళాకారులు పరిశ్రమ కొంతమందికి వచ్చింది. అది ఇప్పుడు మాకు వయసు అయిపోయిన వృద్ధులకి 4,000 పింఛన్లు ఇస్తాను కదా, అదే మాకు వస్తుంది తప్ప కళాకారులు పరిశ్రమ రావట్లేదు. ఇది రామదాస్ చరిత్రలో. ఇప్పుడు రామదాస్ చరిత్రలో నేను పాడిన పాట రామదాస్ చరిత్రలో తుర్కా నవాబు గోల్కొండని వెళ్తున్నాడు. ఆ టైంలోని గోపన్న గారని జైల్లో ఒక ఆయన గారు ఉన్నారు. పేద కుటుంబం బ్రాహ్మడు, జాతికి బ్రాహ్మడు. ఆయన పేరు గోపన్న. అయితే ఏ ఉద్యోగంలో సత్యంలో గల ఖాళీగా కూర్చున్నాడు. అప్పుడు తానేస్తారు అన్నారంట ఆడున్న అధికారులతోటి ఇన్ని జిల్లాలకి ఇన్ని తాలూకాలకి ఉన్నారు కానీ సిపాయిలు మన భద్రాచలం సిపాయికి ఎవరు లేరని చెప్పేసి అన్నారంట మా పెద్దలు చెప్పడం. అయితే అప్పుడు అన్నారంట అక్కన్న మాదన్నని ఆయన నమ్మిన పంటలాగా ఉండాలి. ఈ రామదాస్ మేనమావులు అంటారు. ఏంటి పలానా దగ్గర గోపన్నని చెప్తున్నాడు, బాగా చదువుకున్నాడు, జాతికి బ్రాహ్మడు, ఆయన పెడితే బాగుంటుందండి అని చెప్పేసి అన్నారంట. వీళ్ళిద్దరు అన్నారంట అక్కన్న మాదన్నను. అయితే తీసుకురమ్మన్నారు. నేలకొండపల్లి నుంచి తీసుకొచ్చారు రామదాస్. ఇదిగోండి సగాడనండి గోపన్న అన్నారు. అయ్యా నువ్వు ఏం చేస్తావు? ఇలా చేస్తానండి. అయితే నీ కోరుకున్నప్పుడు చెప్తాను భద్రాచలం ఆ సిస్టర్ వసూలు చేసి నీ జీతం నువ్వు తీసుకో, ఉన్న డబ్బు నాకు ఇచ్చేయమన్నారు. అలా కొన్నాళ్ళు చేశాడు. ఇది రాముడు అంటే పిచ్చి ఎక్కువ. ఇది రామదాస్. ఈ నేను చూస్తే భద్రాచలంలో ఉన్నాను, ఇక్కడ భద్రాచలం పేరే తప్ప కానీ ఇక్కడ ఏం లేదు. రామారామచోడు ఆల్ఫించేవాడు అనుగ్రహించేవాడు కూడా కనపడలేదు. అలాగంట ఈ శిస్తుల డబ్బులంతా వసూలైందా కొనడం. నా రాముడి తర్వాత ఇవన్నీ అలాగన్నాడు. ఆ రాముడితో ఖర్చు పెట్టి ఆ రామాలయం కట్టించాడు. అలాగా ఇంకొక సిట్యుయేషన్ బట్టి ఇంకొక మంచి పాట పాడతారా? ఒక మంచి పాట పాడండి. అదే ఆ పతకానుకోబడిన 10,000 వరాహాలు రాఘవేంద్ర. ఇలాగ ఆంజనేయ స్వామికి భర్తశత్రుఘ్నులకి లక్ష్మణ స్వామికి అన్ని ఆభరణాలు చేయించండి. నీకేమి చేయలేదని కోపంగా ఉందేమో రామచంద్ర, నీకు కుదుకుతో సేయిస్తి కలకితో రాయిలు రామచంద్ర. ముద్దుగులకు తిరగేవు ఎవరభాసం మాని రాఘవేంద్ర. ముద్దుగులకు తిరగేవు ఎవరభాసం మాని రాఘవేంద్ర. రామదాసు అన్నాడని రసాముని గొద్దు రామచంద్ర. ఆ తానే సబాధలకు తాళలేకను అంటి రాఘవేంద్ర. ఆ తురకమని బాధలకు తాళలేకను అంటి రాఘవేంద్ర. శ్రీభద్రాచల వాస గోవింద హరి. జై శ్రీరామ్. వీళ్ళు ఇప్పుడు ఈ శ్రీరామదాస్ లో పాటలు ఎలా ఉన్నాయి అవి ఆ విధంగా వచ్చిన బుక్స్ అన్నమాట. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎలా ఉన్నాయో భక్తి పాటలు అవి ఆ రకంగా పాటలు రచించి అదే రామదాస్ చరిత్రని నమ్ముతున్నారు. అప్పుడు పురాతనం. ఇప్పుడు నేను పాడిన కీర్తనలో నా ఇప్పుడు వచ్చిన రామాయణంలో లేవు. అది మా తాతల కలిసి వచ్చింది. ఎక్కడైనా రాసి ఉందా లేదా? అప్పుడు రాసి ఉంటే అప్పుడు ఆ పెద్ద దాన్ని తరిచిపోలు లేక ఇప్పుడు రామకృష్ణ అన్న పాదాలు దీన్ని పెట్టుకొని పాడుకోవాలంటే ఆ పుస్తకాలు కొని తెచ్చుకోవాలి మనం.
ఓకే ఓకే. ఇప్పుడు వచ్చిన కొత్త చరిత్ర బాగుందండి. అది ఇది మన వీణ గట్ర తుంబుర, అది చితార సితార. ఈ సితార వచ్చి ఆ సౌండ్ వస్తేనే గానీ మాకు తెలియదు హరిదాస్ వచ్చినట్టు, హరిదాస్ వస్తేనే సంక్రాంతి భోగి వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు మా అది పుస్తకాల్లో ఉండి ఇప్పుడు లేవు. సో ఇప్పుడు అలాంటి ఏం లేవు. పొద్దుట లేచి 7 గంటలకు 9 వచ్చిన గంటలకు చదువు పాఠ పుస్తకాలు నేను చదివిన 3వ క్లాస్ లో అయితే రామదాస్ గురించి రాముడి గురించి చరిత్ర అంతా ఉండేది. అవును. ఇప్పుడు చాలా అవన్నీ అన్ని వేరే వేరేగా ఉన్నాయి. సో ఎనివే బాగా చేశారు. సో అప్పుడు పాటలు ఉండేది. ఓ మాస్టర్ గారు పాఠం చెప్పాడంటే ఆ పాటలు పట్టుకొని దసరా తంగిడి పూలతో బాణాలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాటలు ఉన్నాయి స్కూల్లో పిల్లలకి. ఇదే అందరూ ఆదరణ చేసుకోవడం, ఆ జీతాలు వాళ్ళ కాలక్షేపం అది చేసుకోవడం. అంతేగాని దసరాకి వస్తావని విసవిసలో పడకు, చేతిలో లేవనక ఇవ్వలేమనకు, పావలా వేడ అయితే పట్టేది లేదు, 10 రూపాయలు అయితే అంటేది లేదు, 30 అయితే ముట్టేది లేదు, 20 రూపాయలు అయితే మేము పుచ్చుకుంటాం. అలాగే ఆ పుచ్చుకోవడం వల్ల మొత్తం జీతం అంతా జైలు ఇచ్చేసుకోవడం, వెళ్ళిపోయి పాఠాల్లో వెళ్ళిపోయి అని పంపించేస్తారు టీచర్. ఈ పురాతన పాటలు అయ్యి ఆ పురాతన చదివేది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇలాగా చెప్తున్నారు కదా, ఇంత సరదాగా చెప్తున్నారు. భజన పాటలే కొంచెం బాగా భక్తి పాటలే, దాన్ని కొంచెం ఊపుగా ఉండేటట్టు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అలాగే అవసరం ఉంటుంది. ఊపు కావాలి కానీ మరి ఊపు కావాలంటే అందులో బూతులు కావాలా వచ్చింది చూడ. ఆ బూతులు కలిస్తే దీనికి గెలివే ఉంది ఏం బాబు. ఇప్పుడు అంతే మొత్తం తల్లిడిది అందమైంది ముందు అంటే అందరూ వచ్చేస్తుంటారు. ఏమి లేదు రామకృష్ణ అంటే వెళ్ళిపోమంటారు. ఆ విధంగా నడుస్తుంది ఇప్పుడు మానవ అవతారం. ఎంతో వివరించాడు ఈ హిందూ సాంప్రదాయం గురించి. ఈ ప్రభువులు వచ్చి మనల్ని ఈ రకంగా చేయడానికి కారణం. నిన్నగాక మొన్నటి దేశాలు రేపు దేవుడినాలు తీసుకున్నారు తప్ప దేవుడు అందరికీ దేవుడే. మేము శ్రీరామనవమి అంటే రేపు కొత్త వెళ్ళిపోయిన 5 రోజుల్లో దసరా బయలుదేరుతాం. మాకు తానేసా కళ్యాణ మండపం మాకు ఇస్తారు ఆ దేవస్థానం వారు. భోజన సోపతి మా స్థాన సోపతి అంతా అక్కడే ఉంటుందా. మా 3 గంటలు లేచేసి 4 గంటలకు స్థానపానాలు చేసి ఇలాగే జంగామాతో ఇలా తయారయ్యి గుడి చుట్టూ మేమే తిరుగుతాం. ముమ్మట మాకే తొలి దర్శనం వస్తారు. ఎమ్మెల్యే అని ఎవరంటారు అని అలా ఆపేసి అంతరించిపోకూడదు, భక్తి అందరికీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఇతోదకంగా సహాయం చేయడానికి కూడా నిశ్చయించుకున్నాము. సో దాంట్లో భాగంగా ఈ సంక్రాంతి సందర్భంగా మాకు తోచినటువంటి హెల్ప్ అంటే ఏ విధంగా కళలోనే చూడగా తక్కువేమి మనకు శ్రీరాముడు ఒక్కడు వరకు శ్రీభద్రాచల వాసవంతో హరి. జై శ్రీరామ్. దశరథ రామం దయాహి సోమం. చాలా చక్కగా మమ్మల్ని భోగి పండుగ పార్వశంతో ముంచెత్తారు, చేశారు భోగి పండుగ సందర్భంగా. అలాగే మీరు మీ మిగతా వాళ్ళందరినీ కూడా ఆనందింపజేయాలని, ఇది అంతరించిపోకుండా కావాలని చెప్పేసి మీరు అనుకున్నట్టు మీరు మా ముందుకు వస్తే మేము మీ దాకా వచ్చే ఏర్పాట్లలో మేము మా పిల్లల్లో నాతో పక్కన ఉన్న లెవెల్లో కూడా మేము రప్పించి మీ వాళ్ళకి అనుకూలంగా అంత పొట్టగా అంత అన్నం అలా పెట్టి పోషించిన వారిలా ఉంటారు. అంతవరకే. ఆ తర్వాత ఆ సరస్వతి కటాక్షణాలు అందరూ అభ్యసింది అనుకోండి, ఇంకా అనుకూడదు, ఇంకా తరతరాలు కూడా మీ పేరు చెప్పుకుంటారు. అలాగే అది మరి అలాగే చేద్దాము. సో నా వంతు ఒక చిరు సత్కారం మీకు, అది పెట్టుకోండి. మాకు అదే 10,000 అది మీరు ఇది కూడా పెట్టుకోండి. నేను మీకు రాముని చరితము కోమాలి వినవే, శ్రీరామ జయ రామం రాఘవ దశరథ రామం తారక నామ దశరథ రామం. శ్రీరామచంద్రుండు ప్రణిత్య రచించు సోముండు మంగళ శుభము చేజు, కరకంఠుడెప్పుడు ఘనమైన పదవిచ్చు బానుండు మీకును ప్రజ్ఞన సగు, చదువు హాయిల వేల్పు చాలా హాయి పులిచ్చు అంగారకుడు మీకు అర్థమిచ్చు, రాహు మీకప్పుడు బాహుబలం ఇచ్చు శలి మీకు సౌక్షములు చాలా కలుగు, చేతులలో కల్ల బౌక్షాతిగాను ధరను చేజు నవగ్రహంబులల్ల తొలగిపోవు రామదాస్ అన్నట్లుగా శ్రీహరి కృష్ణార్పణం రామచంద్రాయనం రాఘవం.
సో జయ జయ శ్రీరామ జానకి ప్రతిరామ భద్రాద్రి గిరిధామ భజే రామచంద్ర సకల విద్యలు చూసి సంతోషపడవచ్చు శయజాసునిగా సునియలేము శ్రీ రఘువంశ సోమ అందరికి ఆశీర్వాదం అవ్వాలి. మీ ఆశీర్వాద ఆటతోటి అష్టావతరాలు ఇచ్చారుగా చల్లగా చూసి కాలు చేసుకొని చీకాసు కాపాడి సకల సంపదలు ఇచ్చి సర్వదా రచించు కాక సల్లం తండ్రి శ్రీకృష్ణ భగవాన్ శ్రీ భద్రాచల సీతారామయ్య నీదే భారం సర్వే జన సుఖమ భవన్. అలాగే ఇగో సుజీ రవ్వ. సో ఇది కూడా గుడ్ లైఫ్, అందరికి మంచి లైఫ్ కావాలని చెప్పి మీకు పరమాత్ముడు దయ వల్ల మీరు అనుకున్న కోరిక నెరవేరాలని నేను కూడా భద్రాచల రామన శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థిస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఉండవలసిన అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది ఉండవలసిన మీకు ఇచ్చాము. అయ్యా అలాగే మీకు ఒక శ్రీరామ్ జయరామ్ అంటే ఒక చిన్న మీ అందరికి కూడా ఫ్రీడమ్ తోటి ఒక ఆయిల్. అయ్యా అందరూ ఫ్రీడమ్ గా ఉండాలి, స్వేచ్ఛతో బతకాలి అనే ఉద్దేశంతో ఆ రాముడు మన అందరి నుండి ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకు చేయూతనిచ్చి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న అభిప్రాయంతో మాకు సహకారం చేస్తున్నారు. అవునండి, మీ అందరికీ మా వందనాలు. అలాగే ఇది మీకు ఒక రఘులాగానే ఈ శీతాకాలంలో మీకు అవకాశం అవసరం ఉంటది. ఇది మీరు కప్పుకుని మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను, బాగా యూజ్ చేసుకుంటారని. అలాగే సహాయం అలాగే నాతో వచ్చిన సహాయం మీకు చేస్తున్నాను. అలాగే ఒక టవల్ మీకు ఇస్తున్నాము. ఇంకా ఉన్నాయి, మీకు చేయగల అవకాశం వచ్చింది కాబట్టి మీకు చేస్తున్నాము. ఇంకా ముందు ముందు మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా బాగా అవ్వాలి, డెవలప్ అవ్వాలి. ఇటువంటి సన్మానాలు ఎన్నో చేసుకోవాలి అన్న సంకల్పంతో ఈ భజనలోకి దిగినాము. ఈ సంక్రాంతి భోగి పండుగ రోజుని మీరు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి ఆనందింపజేయాలి. ఇటువంటి హరిదాసు ఇంకా వేలికి వేలు పుట్టి ఉండాలని చెప్పేసి పరమాత్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సాంప్రదాయం పోకూడదు, హిందూ సాంప్రదాయం. శ్రీ ధన్యవాదాలు. అయ్యా నమస్తే. శ్రీరామ్ జయరామ్ సీతారాం. మా అమ్మ నాన్న వల్ల ఆశీస్సులతోటి నేను ఈ విధంగా చేయగలిగాను. ఇంకా మిగతా టైంలో కూడా అవకాశం ఉంటే నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మీ చెల్లని దీవెనలతోటి మా కుటుంబం వాళ్ళందరినీ కూడా దీవిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖనోభవంతు. సకల సంపదలు ఇచ్చే ఆ శ్రీరామచంద్రుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎల్లవేళ మిమ్మల్ని మీ కుటుంబానికి ఆశ్రయించ కాపాడుగా అని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. సెలవు పరమాత్మ సెలవు.